రాసుకున్నారు. దాని పని పడతారు. చాలామంది లోపలికి వెళ్ళిపోతారు. చాలా పేర్లు వచ్చినాయి అప్పట్లో. ఈ నాని గారు, రోజా గారును, ఇలాంటివన్నీ కూడా, కొడాల నాని గారు, ద్వారంపూడి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళని లేపేస్తారు, వాళ్ళని లేపేస్తారు, వీళ్ళని ఎత్తేస్తారు, వాళ్ళని ఎత్తేస్తారు. కానీ అవేం జరగలేదు. వంశీకే పరిమితమైంది, నిన్న జోగికి. సో ఇప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్. లండన్లో ఉండే ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడట, వికృతమైన పోస్టులు పెట్టేవాడట. వేస్తారు మా వాళ్ళు, విజువల్స్ అవి కూడా వేస్తుంటారు అవి. సో ఆ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం. సో అరెస్ట్ చేయడం ఒక అంశం అయితే, భాస్కర్ రెడ్డి గారు న్యాయమూర్తి దగ్గర చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఏమంటాడంటే, నన్ను చెదగొట్టేశారండి, నన్ను బాధేశారు, నా మీద 3rd డిగ్రీ ప్రయోగం చేశారు. ఎందుకంటే ఆయన అడ్డం కూడా చాలా ఇబ్బందిగా నడుస్తున్నాడు. అసలు భాస్కర్ రెడ్డికి ఏమీ తెలియదు. భాస్కర్ రెడ్డి పెద్ద పెద్ద పోస్టులు పెట్టే వ్యక్తి ఏం కాదు, సామాన్యంగానే ఉండేవాడు. ఏదో చిన్న లైఫ్ అతనిది. లండన్ వెళ్ళాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాళ్ళ తండ్రి గారు చనిపోయారని వచ్చారు. భాస్కర్ రెడ్డి కంటే ఇంకా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కోకొల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి అమాయకమైన భాస్కర్ రెడ్డిని పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుతుంటారు. అసలు ఈ 3rd డిగ్రీ కల్చర్ ఏంటి? అది ఎవరు చేసినా సరే. మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు అంశం, ఎందుకంటే అది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఏంటి, ఒక ఎంపీని గుండెల మీద కూర్చోబెట్టి 3rd డిగ్రీ చేశారా, ఎవరో వీడియో చూశారట అని చెప్పి ఆయన చెప్పిన మాటలు. మరి దాని మీద కేసులు ఎలాగవుతాయో, మరి అది ఏం చేస్తారో, ఫైనల్గా ఏమి తేలుతుందో అన్నది తర్వాత అంశం. ఎందుకంటే ఆయన చూపించినవి డైరెక్ట్గా ఆయన విజువల్స్ చూపించాడు. ఇదిగో నా కాళ్ళకి ఇలా దెబ్బలు కొట్టారు, ఇదిగో నన్ను ఇక్కడ కొట్టారు, ఇక్కడ కూర్చున్నారు, ఇలాంటివన్నీ కూడా. అంటే ఎంపీ స్థాయి వ్యక్తినే 3rd డిగ్రీ జరిగింది అంటే, ఇప్పుడు భాస్కర్ రెడ్డిది గతంలో జరిగినవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయా? భాస్కర్ రెడ్డి కోవలో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా చాలామంది అరెస్టులు అవుతారని. ఎందుకంటే రెడ్ బుక్ జులువు విధిలించింది అని ఒక వర్గం మాట్లాడుతున్నారు. లేదు రెడ్ బుక్ అంటే ఏం లేదు, అప్పుడు ఆయన ఏదో అన్నారు కొంతమంది పేర్లు, అసలు రెడ్ బుక్ ఏముంది అందులో మేము అలాంటివి ఏమో రాసుకోలేదని కొంతమంది మాట్లాడతారు. కానీ జరిగిన పరిణామాలు, కనిపిస్తున్న అంశాలు, భాస్కర్ రెడ్డి ట్రీట్మెంట్ ఆయన చూడండి ఎలా నడుస్తున్నాడు. ఎక్స్క్లూజివ్గా మనకు విజువల్స్ కూడా ఉన్నాయి. ఆయన నడమే కాదు, డైరెక్ట్గా న్యాయమూర్తి దగ్గర చెప్పిందే. ఒక 2-3 ఏవో షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారేమో. అసలు భాస్కర్ రెడ్డితోటి ఇది ఎండ్ అవుతుందా? ఈ 3rd డిగ్రీ అంశం అన్నది ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా ప్రయోగం జరుగుతుందా? ఎందుకంటే ఈయన చెప్పాడు, రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, ఇంకా చాలామంది, మరి వల్లభనేని వంశీ లోపలికి వెళ్ళారు, జోగి రమేష్ లోపలికి వెళ్ళారు, సురేష్ లోపలికి వెళ్ళాడు, నందిగాం సురేష్, ఇంకా చాలామంది వెళ్ళారు కదా, చెవిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ. మరి వాళ్ళకి ఇదేం జరగలేదు 3rd డిగ్రీ అని మరి అలా అని చెప్పలేకపోయారా? లేకపోతే నిజంగా వాళ్ళకి కూడా అలాంటి ఇబ్బంది జరిగిందా, అలాంటి అవమానాలు జరిగినాయా? బయటకైతే రాలేదు. 2 అంశాలు, ఒకటి రఘురామకృష్ణరాజు, మళ్ళీ భాస్కర్ రెడ్డి ద్వారానే ఈ రకంగా వస్తున్నది. అంటే కూటమి మీద విషం చెప్పడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు కొడతారు పోలీసులని వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. కొట్టకుండా మేము కొట్టించుకున్నామని చెప్తామా? మాకంత సరదా ఏముంది, ఇదిగో చూడండి ఒళ్ళంతా బొబ్బలు ఎక్కిపోయినాయి, చర్మం ఊడిపోయింది అని చెప్పి భాస్కర్ రెడ్డి బోరుమని న్యాయమూర్తి గారి దగ్గర విలపించేటట. ఆయన ఆవేదన అది. తండ్రి చచ్చిపోయాడని ఆయన వస్తే ఆయనకి జరిగిన ట్రీట్మెంట్ ఇది ప్రజల్లోకి ఈ రకంగా వెళ్తుంది. ఎలాంటి మెసేజ్లు వెళ్తున్నాయి? సరే, సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టి ఏ పార్టీ వాళ్ళు అయినా అవనాయండి, అది వైసీపీ అనో, టీడీపీ అనో, జనసేన అనో, బీజేపీ అనో నేను అంటలేదు. ఎవరు పెట్టినా వాళ్ళకి ఇది గుణపాఠం కింద మారబోతుందా? జాగ్రత్తగా ఉంటారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా? విధానపరంగా పోస్టులు పెడితే ఎవరికి ఇబ్బంది లేదు. అంతేగాని నా పైత్యం చూపిస్తాను, నేను రెచ్చిపోతాను, నేను పిచ్చిగా వాగుతాను, ఎవరిని పడితే ఆయన్ని తిడతాను, అమ్మ నా బూతులు మాట్లాడతాను, భార్యని, చెల్లెల్ని, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులని, తల్లిని కూడా మేము రంగంలోకి దింపుతాము, మార్కింగ్ ఫోటోలు వేస్తాము, చెలరేగిపోతాము, పిచ్చి పట్టిన వాళ్ళలాగా వికృతాలకి పాల్పడతాం అనే వాళ్ళు ఎవరికన్నా సరే ఇదొక హెచ్చరిక కావాలి. 3rd డిగ్రీని ఎవరో సపోర్ట్ చేయట్లేదు, తప్పు. అలాంటివి ఎవరి మీద చేయకూడదు. మీకు ఏమైనా ఉంటే కేసులు పెట్టండి, న్యాయస్థానంలో చూసుకుంటే వాళ్ళకి ఏ శిక్షలు విధించాలని. ఒంటి మీద చేసే హక్కు ఎవరికీ లేదు. అలాగని చెప్పి రెచ్చిపోయి ఎదటి వాళ్ళ కుటుంబాల మీద పిచ్చి పట్టినట్టు చెలరేగిపోవడం కూడా తప్పే. వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఎప్పటి నుంచైనా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉంటారా, లేకపోతే ఇలాంటి ఎన్ని అంశాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది, కాలమే నిర్ణయించాలి. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, ఏపీలో సోషల్ మీడియా వార్ ఎటువైపు వెళ్తుంది? ఇక సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్పై అనుచిత పోస్టులు పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వదలలేదని చెప్పి భాస్కర్ రెడ్డి మీద జరిగిన కేసు అంశం, ఆయన ఏదో కొట్టారు,
ఇలాంటివన్నీ ఫేక్ పోస్టులు ఎవరు పెట్టినా ఇంకా జైలు తప్పదు. కూటమి హెచ్చరిస్తుంది. అది అందరికీ కూడా వర్తించాలన్నది అందరూ కోరుకుంటున్నారు. ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పోస్టులు పెడితే మేము అరెస్ట్ చేస్తామనే అంశం మాత్రం ఎవరికి ఉండకూడదు. అది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఒకవైపు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. నెక్స్ట్ ఎవరు